సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మీరు తప్పు చేశారండి 100% తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీరు పవర్ లోకి రాలేదనుకోండి ఏం చేస్తారు? అప్పుడు 160 ఎవరెవరి పేర్లు బుక్ లోనే చూసి వాళ్ళు మళ్ళీ రివర్స్ మొదలు పెడితే వాళ్ళే సార్. మీరు రాసి పెట్టుకోండి సార్. ఈ రోజు మళ్ళీ ఒకసారి రిజల్ట్ రోజు ఇక్కడికే వచ్చి కూర్చుంటా. 160 సీట్ల మ్యాండేట్ అధికారంలోకి వస్తున్నాం. 160 తెలుగుదేశం జనసేన షార్ట్ కట్ చేసి పెడతాదండి 100% సార్. మళ్ళీ కౌంటింగ్ రోజు ఇదే ఈహా స్టూడియోలో ఎక్కడే కూర్చుంటా నేను. 160 సీట్లతో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది. అంత పెద్ద మ్యాండేట్ ప్రజలిస్తున్నారని బిలీవ్ చేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఒక సినిమా తీస్తే ఎందుకండి అంత భయపడిపోతున్నారు? పిచ్చి కుక్క మాదిరి సినిమాలు తీసేది అంటే ఈ పిచ్చి కుక్కలకి అంతా ఒకటి అలవాటు. ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమాలన్నీ పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ లాట ఏదన్నా ఆడొచ్చు. ఇప్పుడు ఆయన కాదు, ఆయనకు ఒక కొడుకున్నాడు. ఆయన దగ్గర ఈ లాటలు సాగమని ఈ పిచ్చి కుక్కలకు అర్థం కాల. ఈ పిచ్చి కుక్కలకు అర్థం కాల. సినిమానా ఎట్ట సార్? ఉన్నోటివి లేనోటివి నేనున్నాను సార్. నా మీద ఇష్టం వచ్చిన సినిమా డబ్బులు ఉన్నాయని తీసేస్తే ఎట్లా సార్? అది మ్యాండేట్ తో సంబంధం కాదు సార్. నా క్యారెక్టర్ సినిమా తీస్తే క్యారెక్టర్ అసాసినేట్ అయిపోద్దా సార్? ఎందుకు తీయాలి సార్? ఏం అవసరం? అసాసినేట్ అవుతుందా లేదా కాదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పొలిటికల్ మూవీస్ తీయడం అనేది రామ్ గోపాల్ వర్మ మొదలుపెట్టాల. ఎవరు కూడా చండశాసనుడు, కృష్ణ గారు తీశారు, రామారావు గారు అయితే డిగ్నిఫైడ్ గా తీశారు. ఎందుకు డిగ్నిఫైడ్ క్యారెక్టర్ ని పెట్టాడు సార్. కించపరచలా క్యారెక్టర్ ను. ఇంతకుముందు అన్నారే రెడ్ బుక్ లో ఎవరి పేరు ఉందో ఎలా తెలుసు అని. రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఎవరి పేరు? ట్రైలర్ లోనే ఉంది కదా సార్. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించింది ఉంది. ఏదో రాజశేఖర రెడ్డి చనిపోతే చంద్రబాబు నాయుడు గారు నువ్వే ఇటు చూసాడా? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఒక మిత్రుడు చనిపోయాడని బాధపడ్డ రాజకీయ పరమైన విభేదాలు చంద్రబాబు నాయుడు గారికి తప్ప వేరే. ఆ తర్వాత ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆయన చనిపోతే చంద్రబాబు నాయుడు గారు నవ్వుతారా సార్? నవ్వుతారా? సిగ్గు లేకుండా వీనికి ఇష్టం వచ్చింది వీడి సినిమా తీసేసి సిగ్గు లేకుండా మళ్ళా అదే ఒక సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో కొన్ని ప్రొసీజర్ ఉంటుంది. నాకు గుర్తున్నంత వరకు మీరు సెన్సార్ బోర్డు మెంబర్ గా పనిచేశారు. చట్ట ప్రకారం ఉందా, లీగల్ గా ఉందా అనేది మాత్రమే చూస్తారు తప్ప ఇంకా వేరే చూడడానికి ఉంటుందా? అన్ని చూస్తాం సార్. సెన్సార్ బోర్డు అది చూసే కదా సెన్సార్ బోర్డు రివ్యూకి వెళ్ళినప్పుడు కూడా దానికి యాక్సెప్ట్ చేసే సర్టిఫికేట్ ఎందుకు? సెన్సార్ బోర్డు ఇక్కడ హైదరాబాద్ లో చూసినప్పుడు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయాలి, రివ్యూకి పంపించారు. రిజెక్ట్ చేస్తే రివ్యూకి పోతారు సార్. రిజెక్ట్ చేస్తే ఈయన కంప్లైంట్ ని బేస్ చేసుకుని రివ్యూకి పంపించారు. వీళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత ఆయన రివ్యూకి అప్లై చేసుకున్నాడు. హైదరాబాద్ లో ప్రాంతీయ చలనచిత్ర నారా లోకేష్ గారు కంప్లైంట్ బేస్ చేసుకుని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తేనే రివ్యూకి పోతారు. రిజెక్ట్ చేయకుండా రివ్యూకి పోయేదానికి లేదు. ఫస్ట్ వీళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన రివ్యూకి అప్లై చేసుకుంటే వీళ్ళు చేయలే. హైదరాబాద్ లో చేయలే రివ్యూ, బెంగళూరులో చేశారు. బెంగళూరుకి ఇక్కడ కేసులు, ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ రాజకీయ నాయకులు అవగాహన ఉండదు. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు షరతులతో కూడిన సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, అది ఏదో వాళ్ళు చేశారు అనుకున్నాం. నిన్న హైకోర్టు మా వాదనతో ఏకీభవించింది కదా. తెలుగుదేశం పార్టీ వాదనతో, నారా లోకేష్ గారి వాదనతో నిన్న హైకోర్టు ఏకీభవించింది. ఏకీభవించే సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేసింది, సస్పెండ్ చేసింది తాత్కాలికంగా 3 వీక్స్ రద్దు చేసింది. అది నడుస్తుంది ఇంకా. కాబట్టి తెలుగుదేశం పార్టీ గతంలో బట్టగాల్చి ముఖం మీద వేసేద్దాం, పేపర్లో ఒక వార్త రాసి వీళ్ళని బదనాం చేద్దాం, అయినా చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోరని ఒక దీంట్లో ఉన్నారు. వీళ్ళకందరికీ ఒకటి చెప్తున్నా, ఈహా టీవీ వేదికగా, మీరు గతంలో నుంచి బయట రండి. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇప్పుడు ఆయనకు ఒక కొడుకున్నాడు. మీరు చేసే ఆరోపణలు, మీరు చేసే వ్యవహారాలు ఆయన ఒప్పుకోడు. సాక్షి పేపర్లో గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీయ ఆధ్వర్యంలో నడిచే సాక్షి పేపర్లో 25 లక్షలకు చిరుతిడి తిన్నాడు లోకేష్ బాబు గారిని ఒక వార్త రాశారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి మీద రాస్తే వాళ్ళ కర్మలని ఒక ప్రెస్ మీట్ పెట్టి వదిలేస్తారు. లోకేష్ గారు అటు వదల్లా, కోర్టులో యుద్ధం చేస్తారు. ఇప్పుడు రేపో మాపో ఆవిడ కూడా వచ్చి సమాధానం చెప్పాలా? తప్పకుండా రావాల్సిందే కదా, వచ్చి చెప్పాలి. ఆయమో లేకపోతే ఆ ఎడిటరో ఎవరో వచ్చి సమాధానం చెప్పాలి. మీరు ఏదో ఒకటి బట్ట కాల్చి మొఖానేస్తాం, మీరు తుడుచుకుంటామనండి, మీరు ఎంతసేపు వివరణ ఇచ్చుకుంటామనండి, సాంప్రదాయంగా తెలుగుదేశం పార్టీ చేసే రాజకీయం అదే, మేము వేస్తా ఉంటామంటే అక్కడ ఓకే. అక్కడ లీగల్ గా లోకేష్ గారు ఫైట్ చేస్తున్నారు, లీగల్ గా ఫైట్ చేయడం ఓకే. కోర్టులు ఏం చెప్తే దానికి ఒబే చేయాల్సింది ఎవరైనా లా అబాండెడ్ సిటిజన్ గా. కానీ ఆయన చంపేయండి, ఆయన తల తీసుకొచ్చేసేయండి, ఇటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తోందా? మేము మద్దతు ఇవ్వలేదు సార్. కడుపు కాలిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నువ్వు ఏదంటే అది మా నాయకుడిని అంటా ఉంటే ఎవరు ఊరికే ఉండరు. నువ్వు 4 ఏట్లు ఒక కొడతానే ఉంటే గాంధీ మహాత్ములు మా పార్టీలో లేరు. నువ్వు 4 ఏట్లు కొడితే 1 ఏటను కొడదామనే ప్రయత్నం చేస్తారు. కాలం మారుతుంది, దానికి తగ్గట్టు కార్యకర్తలు కూడా మారుతారు. నువ్వు 4 ఏట్లు కొడితే 1 ఏటు కూడా కొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి
ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాగా తీసుకో, రిలీజ్ చేసుకో. బూతి సినిమాలు తీసుకుంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని శాసిస్తావా? ఎందుకు వదిలేయచ్చు కదా? ఎందుకు మా క్యారెక్టర్ ని ఇచ్చేస్తాంటే మేము ఎందుకు వదులుతాం? ఇప్పుడు మేము చెప్పిన వాదనే కదా సార్ కోర్టు కూడా ఏకీభవించింది మా వాదనతో. నిన్ననే కోర్టు మా వాదనతో ఏకీభవించిందంటే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా తప్పని కోర్టు కూడా చెప్పింది కదా. మా వాదనతో ఏకీభవించిందంటే అదే కదా సార్ అర్థం. సో ఆయన మళ్ళీ లీగల్గా ఫైట్ చేస్తున్నారు. చూద్దాం. చివరిగా కంక్లూడ్ చేస్తూ మీ జిల్లా పరిస్థితి ఏంటి? మీ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు పెద్ద వేవ్ వచ్చిన సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వస్తూ ఉంది. పోయిన ఎన్నికల్లో అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. ఈసారి ఏంటి పరిస్థితి? తప్పకుండా సార్ చిత్తూరు జిల్లాలో 10 నుంచి 11 సీట్లు ఈ ఎన్నికల్లో గెలవబోతారు. 14 కదా మొత్తం 14లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మినిమం 10 సీట్లు ఎన్నికల్లో గెలవబోతారు. చంద్రబాబు నాయుడు గారిని గెలవనీయమని కదా. ఒకటి సార్, పుంగనూరులో మేము గెలుస్తాను. పెద్దిరెడ్డి గారు గెలవరు సరే. 100కు 100% గెలుస్తాను. గెలిచేడు కంటే ఇన్ని కేసులు ఎందుకు పెడతారు సార్? గెలిచేడుగా ఉంటే అక్కడ పుంగనూరులో కూడా 800 మంది మీద పెట్టారు కేసులు. 800 మంది మీద. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గెలవరు. ఆయన ఓడిపోలేదు కదా ఇప్పటి వరకు. ఒకసారి ఓడిపోయి 94లో ఓడిపోయినట్టారు కదా. ఒకసారి కాదు సార్, 4 సార్లు ఓడిపోయి 4 సార్లు గెలిచాడు. అవునా? 4 సార్లు ఓడిపోయి 4 సార్లు గెలిచాడు. ఒకసారి కాదు, సమితికి ఒకసారి ఓడిపోయాడు. సమితి కదా, ఎమ్మెల్యేకి 2 సార్లు ఓడిపోయాడు. మళ్ళా గెలుస్తా వచ్చాడు. మళ్ళీ 4 సార్లు. పెద్దిరెడ్డి గారే గెలవరు అంటే మొత్తం ఆ జిల్లాని ఆయన లీడ్ చేస్తున్నారు అనుకున్న దగ్గర ఆయనే గెలవరు అని చెప్తున్నారు. 100కు 100% గెలవాడు సార్. తమ్మలపల్లి ఫస్ట్ చిత్తూరు జిల్లాలో ఫస్ట్ గెలిచేది తమ్మలపల్లి. మదనపల్లి క్యాండిడేట్లు జనసేన ఉన్నారు, మేము ఉన్నాం, అలయన్స్లు నడుస్తున్నాయి. రోజా గారు ఫస్ట్. ఆయన ఎందుకు సార్? ఆయన వైకాపాలు చెప్తున్నారు 30,000తో ఓడిపోయిందని. మేము చెప్పేది ఏమో సార్, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అడగండి, రోజా గారు 30,000తో ఓడిపోయారు అంటున్నారు. రోజా గారి తమ్ముళ్ళు కూడా అదే చెప్తున్నారని వీళ్ళు చెప్తే విన్నమాట సార్. నేను నాకు తెలీదు. వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఈసారి మేము ఓడిపోతామని చెప్తున్నారని టాక్ సార్. చెవిరెడ్డి గారు పోటీ చేయట్లేదు ఈసారి. చెవిరెడ్డి చాలా మంది పెద్దోళ్ళు గౌరవంగా వాడిపోయేటప్పుడు ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేయట్లేదు. ఆయన వాళ్ళ అబ్బాయికి ఇచ్చుకున్నాడు, చెవిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చుకున్నాడు. నేను ఏదో టీవీలలో కొన్ని చోట్ల చూశాను సార్, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా పోటీ చేయట్లేదు, ఆయన ఏదో రాజ్యసభ పోతాడంటే కొన్ని టీవీల్లో వార్తల్లో చూశారు. అదే ఓటమిని ముందే గ్రహించిన వైకాపా బెటర్ రిజల్ట్ ఉంటుంది చిత్తూరులో. 160 గెలిస్తే ఇంకా కంపల్సరీ మేము 10 పైన గెలవాల్సిందే కదా సార్. వైసీపీకి 15 సీట్లే, 15 మాక్సిమం సార్. 150లో ఒకటి పోద్ది, చివరి ఒకటి పోద్ది. గుడ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తే వైకాపా 15 సీట్లు వస్తాయి. ఎక్స్ట్రాడినరీగా డబ్బులు పంచేసి మీరు ఎగ్జాజరేషన్ కాదా? కాదు సార్, ప్రజల్లో ఆ పరిస్థితి ఉంది సార్. ఒకటి కాదు సార్, రిజల్ట్ వచ్చిన రోజు ఉంటుంది బయట. ఇక్కడే వస్తాను సార్, ఈహా టీవీకే వస్తా, ఇక్కడే కూర్చున్నాం. 16వ సీటు వైకాపాకి రాదు సార్. 15 రైట్, క్లోజ్. ఆ మాట మీద ఉండండి, చూద్దాం.